ఇప్పుడు రైతుల మీద గింత ప్రేమ ఉన్న కాంగ్రెస్ ఎందుకు యూరియా విషయంలో తప్పు చేస్తుంది? గత 1 ఇయర్ బ్యాకే సేమ్ చాలా ఇబ్బందులు పడ్డది. అప్పుడు ముందస్తుగా మీరు కేంద్రాన్ని అడగలేదని ఒక సాకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు షాప్‌లో లేని యూరియాను యాప్‌లో ఉన్నట్టుగా ఈ యాప్ సిస్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు తెర మీదకి? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, యాప్ అనేటటువంటిది పారదర్శకతకి పర్యాయపదం లెక్క మనం చూడాలి. ఎందుకనంటే నీకు యూరియా ఇచ్చేది ఎవరు? రాష్ట్ర సర్కార్ కాదు. మొదటి పాయింట్ కేంద్ర సర్కార్. కేంద్ర సర్కార్ సపోజ్ మనం ఒక 10 లక్షల టన్నులు మనం అడిగినాం అనుకో, ఆయన 4 లక్షల టన్నులే మనకి ఇటు ఇచ్చిండు అనుకో, ఎంత ఉంటుంది కింద? ఎంత ఉంటుంది కింద? ఎంత ఉంటుంది? మనం అడిగింది ఎంత, వాళ్ళ ఆడికించి వచ్చింది ఎంత? ఇవన్నీ యాప్లో అప్డేట్ మొత్తం ఉన్నాయి. ఓకే, ప్రతిది మొత్తం ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీజేపీ చేసేది, వాళ్ళు ఇచ్చేటటువంటిది మనం ఇవ్వకుండా మేము ఇచ్చేసినాము కానీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి పడగలిసి మన మీద వేస్తుండ్రు. మీరు దానికి ఎందుకు కౌంటర్ ఇస్తున్నారు? ఇప్పుడు నేను మొన్న ఒక బీజేపీ నేత ఇంటర్వ్యూ చేసిన, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మమ్మల్ని అడగంది మేము ఎందుకు ఇస్తాం, ఇతర రాష్ట్రాల్లో రానటువంటి యూరియా కొరత తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? సో ముందస్తుగా మీరు ప్రీ ప్లానెడ్గా మాకు ఇంత స్టాక్ అవసరం ఉందని కేంద్రానికి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో అది రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయకపోతే మేమేం చేస్తాం అనేది బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇది ఎట్లా ఉంది అని అంటే, పిల్లలు ఆకలి అవుతుందని అడగకపోతే నేనెందుకు పెడతా అని చెప్పి అమ్మ అంటదా? లేకపోతే పిల్లలు తినలేదా, పలానా సీజన్ వచ్చేసింది, ఇప్పుడు యూరియా అవసరం, ప్రతి రాష్ట్రాలకి ఎంత ఏమంటారు వరి వేసిండ్రు, లేకపోతే ఎన్ని నాట్లు వేసిండ్రు, ఎన్ని ఎకరాలలో ఈరోజు అది చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఎంత అవసరం ఉంటుంది అనేది నీకు కూడా తెలుసు. ఆయన చెప్పింది అబద్ధం. కాబట్టి నేను ఒకటేమంటా అంటే, రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు ఎంత పోవాలో అంత పోతాయి. బీజేపీ నేను అందుకనే అన్నా, ఈడనే కాదు యూరియా కొరత అనేది వాళ్ళ ఉంటున్నటువంటి వాళ్ళ రాష్ట్రాలలో కూడా ఉండే. ఇది కేవలం దట్ వాజ్ నాట్ లిమిటెడ్ టు తెలంగాణ, యావత్ ఉండే. అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణమే అనుకోండి, రష్యాకి మనకు ఉంటున్నటువంటి అంశాలే అనుకోండి, యూరియా అనేటటువంటి దిగుమతే కేంద్రం నుంచి వైఫల్యమైంది కాబట్టి దాన్ని సాకులు చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. సరే, మనమేమంటున్నాం, ఈరోజు రామగుండం ఉందబ్బా, రామగుండం నా రాష్ట్రంలోనే ఉంది. నా రాష్ట్రంలో ఉంటున్నప్పుడు మొదటి ప్రాధాన్యత నా రాష్ట్రానికే పెద్ద భాగం, సింహభాగం ఇవ్వడమే కాదు, మొత్తం కూడా మాకే ఇచ్చేసాయి. మాకేదో కొద్ది గొప్ప ఇచ్చేసేసి మిగతాదంతా మీ కాడికి ఎత్తుకొని పోతానుడు ఎందుకు? మూసుకున్నటువంటి కంపెనీని అసలు మన్మోహన్ సింగ్ గారు ఉంటున్నప్పుడు తెరిపించుకోనికే దానికి బడ్జెట్ ఇచ్చిండు, దానికి కాలయాపన చేసి మరీ చేసిండ్రు. కానీ అట్లాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీకి నుంచి వచ్చేటటువంటి మొత్తం తెలంగాణకి ఇవ్వాలనేటటువంటి ప్రతిపాదన మనం పెట్టినాం. బీజేపీ వాళ్ళు నిజే ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాడు. ఎందుకు ఇస్తలేరు సార్? అసలు నిజంగానే తెలంగాణలో ఉంది కదా, మాకు ఆల్రెడీ కొరత ఉంది కదా, అడగందే ఇయ్యరు కదా మీరు. పోనీ మేము ఇప్పుడు అడుగుతున్నాం, రామగుండంని మొత్తం మాకే కేటాయించమని అడుగుతున్నాం, చేయమను. మెట్రో ఎక్స్టెన్షన్ నోరు తెచ్చి అడగకపోతే ఇయ్యరు కదా. ఈ అడగము ఇయ్యము అనేటటువంటిది గత 10 సంవత్సరాలు వాళ్ళు చూపించినటువంటి సినిమా శ్రీశైలం. సరే, ఇప్పుడు నేను ఎక్కడికే వస్తున్నా, ఈ మెట్రో ఫేజ్ 2లో 30,000 కోట్ల స్కామ్ ఇది. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళకు బామర్దులకు కట్టబెట్టాలనేది ప్లాన్ అనేది కేటీఆర్ చెప్తున్నాడు. వాస్తవం అంటారా? దీన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు నేను నిన్నంటా, నువ్వు ఇట్లా పనిచేస్తున్నావు. సపోజ్ మీ తొలి వెలుగు యొక్క వాల్యుయేషన్ సపోజ్ ఒక 100 కోట్లు అనుకో, శ్రీశైలం అనేటోడు 100 కోట్ల స్కామ్ చేసిండు అని అంట. ఏమైనా అర్థం పడదాం ఉందా? ఇమీడియట్గా ఏమంటావు, తలతిక్క గిట్ట ఉంది, మెంటలో లెక్క మాట్లాడుతుంటావు అంటావా అనవా? ఆ మెంటలోడే కేటీఆర్. మరి మనం ఏం చేస్తాం దానికి? మెట్రోకి 30,000 కోట్ల కుంభకోణం ఏ రకంగా పొడిగా మాట్లాడు. ఇందాక నేను అదే మాట, ఢిల్లీలోనేమో కొట్లాడతారు, సారీ గల్లీలోనేమో కొట్లాడతారు, ఢిల్లీకి పోతేనేమో కలుస్తారు, దోస్తాన్ చేస్తారు అనేది కేటీఆర్ అంటున్నాడు. కిషన్ రెడ్డి విషయంలో మీరు అంతకుముందు ఎప్పుడైతే ఢిల్లీకి పోకముందు ఇక్కడ చాలా ఒక రకంగా యుద్ధ వాతావరణమే కనిపించింది. ఇటు కిషన్ రెడ్డి, ఇటు కాంగ్రెస్, కిషన్ రెడ్డి కాంగ్రెస్, కిషన్ రెడ్డి కాంగ్రెస్. బట్ ఢిల్లీకి పోగానే కలిసిపోయారు అనేది కేటీఆర్ చెప్తున్నాం. ఎట్లా కలిసి? ఫోటోకి ఫోజులు ఇస్తే కలిసిపోయినట్ట? నువ్వు నాకు అది చెప్పు. ఫోటోకి ఫోజులు ఇస్తే కలిసిపోయినట్ట? ఎట్లా కలిసిపోయినట్టు? ఇప్పుడు అట్లా అంటే నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్లో ఒక రోజు పోయి ఫంక్షన్ కూడా అటెండే వచ్చిండు. పాకిస్తాన్ నరేంద్ర మోడీ గారు ఒకటైపోయినట్ట? ఏమైనా అర్థం పడదాం ఉందా మనం మాట మాట్లాడితే? ఇద్దరు కలిసి అక్కడ చర్చ ఎందుకు? మనం ఓపెన్ ఛాలెంజ్ చేసినాం, కిషన్ రెడ్డి నీకు దమ్ముంటే అడిగిరా, పలానా వాళ్ళు అపాయింట్మెంట్లు ఇప్పి మన మెట్రో గురించి నువ్వు కూడా కొట్లాడు, లేకపోతే మీరు చేస్తున్నటువంటి కుట్రాపూర్త రాజకీయం మొత్తం మేము తెలంగాణ ప్రజలకు చెప్తాం 4 కోట్ల మందికి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకు మెట్రో ఎక్స్టెన్షన్ కాదు? తెలంగాణ మెట్రో, హైదరాబాద్ మెట్రో అనేటటువంటిది దేశంలోనే నెంబర్ 2 ఉంటున్నటువంటిది ఈరోజు 9వ స్థానం కంటే కిందికి వెళ్ళిపోయింది. అందరికి వస్తుంది ఎట్లా, మనకు రాదు ఎట్లా? పాతోడు అంటే పనికిమాలినోడు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఏ రోజు అడిగింది లేదు, అడగంది మేమెందుకు ఇస్తాం అనేటటువంటి రొటీన్ డైలాగ్ మీకు కూడా ఒకటి ఉండే. కానీ మేము ఎన్నిసార్లు అడుగుతున్నాం, మరి నువ్వెందుకు ఇస్తలేవు చెప్పు అనేది బీజేపీని కార్నర్ చేసేటటువంటిది పారదర్శకంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చేసిండ్రు. అడగకపోతే వాళ్ళు అడగంది మేము ఎందుకు ఇస్తామని ఇప్పుడే నువ్వు నన్ను అడిగినావు. ఇన్నిసార్లు అడుగుతున్నాం శ్రీశైలం, ఇన్నిసార్లు తిరుగుతున్నాం. ఒకసారి డిపిఆర్ ఇచ్చినాం, ఒకసారి కాదు 2024లోనే మనం డిపిఆర్ ఫస్ట్ది ఇచ్చినాం, తర్వాత 25లు ఇచ్చినాం, మళ్ళీ 26లు ఇచ్చినాం.
ఎన్నిసార్లు వంకలు పెట్టినా పచ్చిగా అందరికి అర్థమయ్యేటట్టు గిట్ట నేను చెప్పాలి అని అంటే ఒక సామాన్యుడు ఏదైనా ఒక ఫైల్ దాని గురించి ఒక పని గురించి అధికారి కాడ తిరిగేటప్పుడు రేపురా అని లాస్ట్కి వచ్చేసేస్తే గట్ల కాదు కానీ ఇట్లా చేద్దామని పంపించేసిండు అనుకో, ఆ సామాన్యుడి పరిస్థితి ఎట్లుంటుందో ఈరోజు రాష్ట్రం పరిస్థితి అట్లనే ఉంది. సో ఈరోజు మనం చేసేటటువంటి అన్ని డాక్యుమెంట్లు నువ్వు ఏమేమి అడిగినావు అన్నీ తీసుకొని పోయినా సంఖ్యలో పెట్టుకొని ఫైల్లో తీసుకొని ఓసారి ఇది ఇమ్మన్నావు, ఓసారి అట్ట చేయమన్నావు, ఓసారి ఇట్లా చేయమన్నావు, ఈసారి ఇట్లా రాయమన్నావు, ఎన్ని రకాలుగా నువ్వు డిపిఆర్ మార్పించినా అన్ని రకాలుగా మేము చేసినాం సార్. ఇక మా దిక్కుకేంచి ఏం పని లేదు. ఇక ఈ రాష్ట్రం బాధ్యత కేంద్రానికి సహకరించి వాళ్ళు ఇప్పించినటువంటి సూచనలు మొత్తం కూడా తూచా తప్పకుండా మేము పాటించినాం. ఇప్పుడు లాస్ట్కి మీటింగ్ తర్వాత కిషన్ రెడ్డి అండ్ బీజేపీ కేంద్ర సర్కార్ ఏమన్నది, 2 నెలల ఇంతకంటే బెటర్గా మేము చేస్తామని అన్నది. ఇప్పుడు నేను తెలంగాణ సమాజాన్ని ఏం కోరుకుంటున్నా అంటే, ఆల్రెడీ క్లాక్ స్టార్ట్ అయింది, వారం మీద అయిపోయింది. ఈ 2 నెలల గిట్ట మెట్రో ఎక్స్టెన్షన్ గిట్ట లేకపోతే రోడ్లు ఎక్కి తెలంగాణ ప్రజానికానికి మొత్తం చైతన్యం పరిచే బాధ్యత మేము తీసుకుంటాం. మరి 2 నెలలు అయిపోయింది, కేంద్రానికి మెట్రో ఎందుకు తెస్తలేవు కిషన్ రెడ్డి అని మళ్ళీ అడుగుతాం. ఇప్పుడు అడిగేటటువంటి దాంట్లో ఇచ్చేటటువంటి దాంట్లో ఇటు కాంగ్రెస్ పాత్ర ఉంటే అది బీజేపీ పాత్ర ఉంది. 10 ఏళ్లలో పండుకున్న పాత్ర ఏడుందో నువ్వు నాకు చెప్పి. ఇప్పుడు ఇక ఈ మెట్రో దాని మీద కొట్లాడినటువంటి పాత్ర ఏడన్నా గిట్ట నీది ఉండేనా? ఏ రోజైనా ఢిల్లీకి తిరిగి వచ్చినావా? ఇట్లాంటిది కొడుకుని పట్టాభిషేకం ఎట్లా చెప్పానో చెప్పు మోడీ గారు అని చెప్పి కాలేలు పట్టుకొచ్చినవి. అది మనం చెప్పింది కాదు, మోడీ గారే వచ్చి హైదరాబాద్లో చెప్పినటువంటిది తెలంగాణలో. నీ ప్రాధాన్యత ఏముండే అంటే పట్టాభిషేకం కొడుకుకి ఎట్లా చేయాలి, బిడ్డకి ఎటు దిక్కు ఆస్తి పంచేయాలి, అల్లుని ఎట్లా బయటికి వెళ్ళగొట్టాలి. నీ రాజకీయాలు మీకుండే మీ ప్రాధాన్యత. కానీ మెట్రోని ఎట్లా ఎక్స్టెండ్ చేయాలి, RRR ఎట్లా పూర్తి చేసుకోవాలి, ఫ్యూచర్ సిటీ ఎట్లా కట్టుకోవాలి, మూసీ ప్రక్షాళన ఇంకెట్లా వేసుకోవాలి, సెమీకండక్టర్ కంపెనీలు మనం వీటికి తీసుకొని రావాలి, ఇలాంటి ప్రాధాన్యత మాది ఉంది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుందా అన్న? ఫ్యూచర్లో ఉంటుందా ఫ్యూచర్ సిటీ? 100% ఉంటుంది. 100% ఫ్యూచర్ వద్దా మనకి? ఓకే, ఫ్యూచర్ ఉండాలి కదా. అంటే మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే ఉంటుంది, మీ ప్రభుత్వం రాకపోయినా ఉంటుందా? నువ్వేం టెన్షన్ పడకు, ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కట్టడానికి మా ప్రభుత్వమే ఉంటుంది పక్కా 100%. ఎందుకంటే నేను వస్తే కూలగొడతా, లేకపోతే నేను వస్తే మన యొక్క భవిష్యత్తుని నేను కూల్చేస్తా అని చెప్పి మాట్లాడేటటువంటిది ఆయన గౌడ సలహాలు ఇచ్చిండో నాకైతే తెలియదు. కానీ ఏమంటారు కదా, స్వీయ ఆయన తల మీద ఆయననే చేతి భస్మాసురు వస్తామంటాం కదా, సేమ్ అదే కదా కేటీఆర్ ఈరోజు రాజకీయం. ఎవడిస్తుండో రాసి కానీ ఖచ్చితంగా మాదికు పని చేసేటోడే ఆయనకైతే రాసిస్తుండు. ఇక మరి ఆపరేషన్ పైకి దూరం చేస్తే నాకు తెలియదు.